నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జంప్ అవుతున్నాడా అనేటువంటి ఒక వార్తలు వస్తాయి. వాస్తవానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక జగన్ కొంత వ్యూహం మార్చుకుంటున్నాడా అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. కల్తీ నెయ్యికి సంబంధించి కంప్లీట్గా ఉచ్చులో చిక్కుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక స్టాండ్ తీసుకోబోతున్నాడు, కొన్ని పెద్ద పెను మార్పులు రాబోతున్నాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి ఆ వార్తలు అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇండియా కూటమిలో చేరబోతున్నాడు. గతంలో మనం చూసాం బెంగళూరు వేదికగా అతని చర్చలు, వారానికి 5 రోజులు బెంగళూరులో ఉంటోంది దీనికోసమని. అక్కడ డీకే శివకుమార్ ద్వారా ఏదో మంతనాలు చేస్తున్నాడని, సోనియాతో రాజీ పడ్డారని, రాహుల్ గాంధీతో రాజీ పడ్డారని, షర్మిల్ని ఏదో తప్పించేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది పిల్ల కాంగ్రెస్ మళ్ళీ తల్లి కాంగ్రెస్లో విలీనం అన్నట్టుగా అప్పట్లో చర్చ. అంటే అటు డీకే శివకుమార్ ద్వారా రాయబారాలు అటు కర్ణాటకలో. ఇప్పుడు నిన్న తాజాగా చెన్నై వేదికగా నిన్న ఏదో పెళ్ళి, ఏది అతను వాళ్ళ కజిన్ సునీల్ రెడ్డి, జార్జి రెడ్డి కొడుకు సునీల్ రెడ్డి బిడ్డ వివాహానికి జగన్మోహన్ రెడ్డే హోస్ట్. మొత్తం అందరినీ రిసీవ్ చేసుకోవటం, అందరినీ భోజనాలకు పంపటం, ఆయనే పెళ్లి పెద్ద. బహుశా ఆ పెళ్లి కూడా ఆయనే కుదిర్చాడు, ఎందుకంటే బిగ్ షాట్. ఏది ఆ మురుగప్పన్ ఫ్యామిలీ గ్రూప్ అనేది అదేంటి అసలు మామూలుగా 1,00,000 కోట్ల వ్యాపారం, 29 రకాల బిజినెస్లు చేస్తారు వాళ్ళు. అటు ఫైనాన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇటు వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, రకరకాల అంత పెద్ద కుబేరుణ్ణి మరి సునీల్ రెడ్డి వియ్యంకుడు అయ్యాడంటే మరి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి అయినా సరే. ఆ పెళ్ళి ఏదో మొత్తానికి ఆ ఏర్పాట్లు, దానికి పిలిచిన గెస్ట్లు ఎవరు? ఇప్పుడు సునీల్ రెడ్డి పిలిస్తే వచ్చారా వాళ్ళు? అరుణాచలం మురుగప్పని పిలిస్తే వచ్చాడా? లేకపోతే అసలు జగనే పిలిపించుకున్నాడా? సీఎం వచ్చారు, తమిళనాడు సీఎం స్టాలిన్తో చర్చలు. అంటే పెళ్ళే, రాజకీయం. అది మనం చెప్పేది ఏముంది? పెళ్లిలో కలిసిన ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకునేది పెళ్లి గురించా, పెళ్లి కొడుకు అందం గురించా, లేకపోతే పెళ్లి కూతురు తండ్రి వ్యాపారం గురించి మాట్లాడుకుంటారా? రాజకీయమే మాట్లాడుకుని ఉంటారు. స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు దానిపైనే జరిగి ఉంటాయి. సరే, స్టాలిన్ అంత పట్టించుకున్నట్లేడు, విజయ్ను మాత్రం మామూలు మర్యాదలు చేసినట్లేడు. విజయ్ ఏమో బొకే తీసుకొచ్చాడు. ఎవరికి ఇయటానికి బొకే? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బొకే ఇయటానికి అతను వస్తే ఇతను ఏమనుకున్నాడు? నాకే బొకే ఇస్తున్నాడను గబాల్ నా బొకే తీసుకుపోయాడంట. విజయ్ ఏమో కొంచెం ఫీల్ అయ్యాడంట. కాదు, అప్పటిని ఆ బొకే జగన్ను తప్పించి చివరికి పెళ్లి కూతురికి ఇచ్చినట్టున్నాడు. సరే, ఏది విజయ్తో చాలాసేపు మంతనాలు. ఏది మరి అతను అక్కడ పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఏమీ బీజేపీతో పొత్తు పెట్టుకునేటట్టుగా ఏమీ కనపట్టలేదు. ఏదో బెడిసి కొట్టిందో, ఏదో మొత్తానికి చర్చలు ఫెయిల్ అయ్యాయో. అతను ఒంటరిగా పోటీకి సిద్ధపడుతున్నట్టున్నాడు. విజయ్తో జగన్ మంతనాలు దేనిపైన? అంటే జగనే ఆదర్శంగా తీసుకుంటాడా విజయ్? ఇప్పటికే దెబ్బతిని ఉన్నట్టున్నాడు. ఏదో మొన్న పెద్ద బహిరంగ సభ, తొక్కిసలాట, దానిపై సిబిఐ ఎంక్వైరీ, చాలా అతనికి సరైన ఆరంభం కాదు. ఆదిలోనే హంసపాదు విజయ్ రాజకీయంలో. సరే, అతను ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది. అతను ఎక్కడికి వచ్చినా మాస్ లీడర్ మనకు తెలుసు. ఏది విజయ్కి ఉన్నటువంటి అక్కడ చరిష్మా, అక్కడ స్పేస్ ఉంది. ఇది తమిళనాడులో కూడా నీకు డిఎంకే స్టాలిన్ సీఎంగా బలంగా ఉన్నది ఇండియా కూటమి. కానీ మరి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి అటు బీజేపీ అన్నాదురై కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే 2 వర్గాలు, పళనిస్వామి, వాళ్ళను కూడా గెలిచినట్టున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అందరినీ భోజనానికి పంపించినట్టున్నాడు, అటాచ్ చేసి ఒక్కొక్కరిని అప్పచెప్పి. ఇక్కడ మరి స్టాలిన్తో జగన్ భేటీ పట్ల బీజేపీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుంది, స్పందన ఎలా ఉంటుంది? నిన్నటిదాకా మనం చూసాం, మోడీ కాళ్ళు పట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మోడీని కలిసినా వాలేది కాళ్ళపైనే కదా. అంటే విజయసాయిరెడ్డే అప్పుడు, కాకపోతే అప్పుడు ఢిల్లీలో మరి విజయసాయిరెడ్డి కీలకం, లాబియింగ్ అంతా అతనే చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఢిల్లీ రాజకీయం అప్పట్లో ఒక 10 పోస్టులు ఇచ్చాడు. ఎవరికి? విజయసాయిరెడ్డి. అటు రాజ్యసభ సభ్యత్వం, లేకపోతే పార్లమెంటరీ పార్టీ నాయకత్వం, లేకపోతే అసలు స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆయనే, అనేక కమిటీల్లో ఆయనే సభ్యుడు. అసలు నెల్లూరు లోక్సభకు కూడా ఆయనే పోటీ చేయమన్నాడు, బెడిసి కొట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి లేని లోటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా ఉన్న పరిస్థితుల్లో జాతీయంగా దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలకి గ్యాప్ వచ్చింది.
అప్పుడేంటి 33 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు అతను సీఎంగా ఉన్నాడు. ముఖ్యమంత్రికి ప్రధానికి ఉన్నటువంటి సామరస్యం మనం చూసాం. వాళ్ళే బిల్లులు తెచ్చినా ఇతను అన్ని బిల్లులు ఆమోదించాడు. అప్పుడు ఆ వ్యవసాయ చట్టాలు 3 అన్ని బిల్లులు ఆమోదించడమే కాదు, అసలు తన 33 మంది ఎంపీలని తాకట్టు పెట్టాడు. అంతకుముందు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేసి దీక్షలు చేసిన పెద్ద మనిషి సీఎం అయిన తర్వాత అది వదిలేశాడు. తన కేసుల కోసం, తన తమ్ముడు ఎవరతను అవినాష్ రెడ్డి కేసుల కోసం ఎక్కడో వేరే దేశంలో ఆయన పార్ట్నర్ ఎవడో పట్టుబడితే ఆయన్ని విడిపించడం కోసం ఈ ఎంపీలను వాడుకున్నాడే తప్ప ఆంధ్రప్రదేశ్కి తన 33 మంది ఎంపీల బలంతో జగన్ తెచ్చింది 0. ఇప్పుడు కూటమిని బ్రేక్ చేయాలని చాలా విన్యాసాలు చేశాడు, చాలా ఎత్తులేశాడు. ఏదో రకంగా జనసేన పవన్ కళ్యాణ్ని ఈ కూటమికి దూరం చేయాలని, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి లేదా లోకేష్కి పవన్ కళ్యాణ్కి గ్యాప్ క్రియేట్ చేయటం కోసం వాళ్ళు వేసిన స్కెచ్లన్నీ బెడిసి కొట్టాయి. వర్కౌట్ కాల 20 నెలల్లో. కాకపోగా మరో 15 ఏళ్ళు పొత్తుంటుంది అని ఆయన ఒక ఈఎస్ఐ స్టాంప్ వేశాడు. పదే చెప్తున్నాడు. అంటే తెలుగుదేశం అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడి మధ్య ఉన్నటువంటి ఆ సఖ్యత, ఆ స్నేహం ఇక అది అన్బ్రేకబుల్. ఇక అది బ్రేక్ చేయలేకపోతే ఇక జగన్కి రాజకీయం లేదు, మనుగడ లేదు. మొన్న విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పాడు. విజయసాయిరెడ్డి చెప్పినా, ఎల్కేజీ పిల్లాడు చెప్పినా చెప్తాడు. ఆ 2 కులాల మధ్య మరి విభేదాలు పుట్టించడానికి నానా పాటలు పడుతున్నారు. అంటే కమ్మ కాపు అది తీసుకొచ్చి నిన్న మనం చూసాం కదా, అంబటి రాంబాబు కాపు టైగర్ అన్నాడు. అనేసరికి కాపులను తిడుతూ అంబటి రాంబాబు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. ఏది వాళ్ళు అసలు ఎక్కువ మాంసం తింటారు, తాగుతారు, అసలు కాపులు అని చెప్పుకోవటానికే నాకు నామోషి అన్నట్టుగా ఆ మాటలన్నీ బయటకు వచ్చి అసలు మోహన్ రంగాతో పోలిచ్చేసరికి కాపులంతా ఇవాళ నిప్పులు గురిపించారు. ఏది ఆ డ్యాన్సులు వేసుకునేవాడికి వంగవీటి మోహన్ రంగాకి పోలుస్తారా అంటూ ఏదో కాపు నాయకులందరినీ పంపించి మొబైల్ చేయడానికి ట్రై చేశాడు. ఆ గుడివాడ అమర్నాథ్, తోట త్రిమూర్తులు, లేకపోతే మొత్తం ఈ బ్యాచ్ వెళ్ళింది. ధర్మశ్రీ బూమ్రాంగ్ అయింది. అంటే కమ్మ కాపు మధ్య తగాదాలు కూడా ఇంకా తేలేక అనేది నిర్ణయించుకుని ఈ పరిస్థితుల్లో ఆ కూటమి నుంచి చంద్రబాబుని బయటకు పంపడం అసాధ్యం. ఎందుకంటే ఇవాళ మనం చూసాం బీజేపీకి తెలుగుదేశంకి ఉన్న బంధం అది బ్రేక్ చేయలేమని ఇక అతనే జంప్ అవుతున్నాడా, ఇండియా కూటమి వైపు వెళ్తున్నాడా? ఒకవేళ ఇతను ఇండియా కూటమిలో చేరటానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు చేర్చుకుంటారా? ఆ రోజు సోనియా గాంధీని ఉద్దేశించి సాక్షి మీడియా రాసిన రాతలు, సాక్షి ఛానల్లో చేసిన ప్రసారాలు, ఆమె పాత పేరేదో తీసి ఏంటి ఆల్బర్ట్ మైనో అని చెప్పి అది తీసుకొచ్చి ఆమె ఒక స్టివార్ట్ ఎక్కడో ఇటలీలో రెస్టారెంట్లో ఆమె మరి స్టివార్ట్గా పనిచేస్తుంటే మరి యువరాజులాగా కనపడ్డాడు. రాజీవ్ గాంధీ ఆయన చుట్టూ మిలిటరీ ఆ బలగం ఇదంతా చూసి వాళ్ళేసి పెళ్లి చేసుకుంది. ఇట్లా సోనియా తన తల్లిని స్టివార్ట్ అంటూ ఒక వెయిటర్ అంటూ దిగజార్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డితో ఆ వైసీపీతో మళ్ళా రాహుల్ పొత్తు పెట్టుకుంటాడా? సోనియా వీళ్ళని క్షమిస్తుందా? ఎందుకంటే సోనియా చంపించిందన్నారు. అవును, రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా. అవును, ఇప్పుడు ఇవాళ ఆ రోజు అసలు భారతీ మేడమే వెళ్ళింది సోనియా దగ్గరికి అని చెప్పి షర్మిల కూడా బయట పెట్టింది. ఏమని మళ్ళీ మేము పొత్తు జైల్లో జగన్ ఉన్నప్పుడు ఏదో రకంగా జైల్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి, మేము మీ పార్టీలో కలిపేస్తామని భారతీ అనిల్ కూడా అక్కడ ఉన్నాడు, బ్రదర్ అనిల్ కూడా అని చెప్పిన దీంట్లో అందితే కాళ్ళు ఏంటది నీకు గుర్తులేదు, నువ్వే చెప్పాలి. అంది చెట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఏం పట్టుకుంటాడు. సార్ ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ సార్ ఏంటంటే గతంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో వైఎస్ సునీత గారికి చాలా క్లారిటీగా చెప్పాడట. ఏమని, నేను దీని గురించి ఏది మాట్లాడలేను, ఒకవేళ మాట్లాడితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి సునీత గారు చెప్పారు. ఇప్పుడు నిజంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక సపోర్ట్ ఉందనేటువంటి ఒక ధీమాతోనే అవినాష్ రెడ్డి చాలా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు జగన్ ఒకవేళ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతానంటే అవినాష్ రెడ్డి ఊరుకుంటాడా, లేదా కొరకరాన్ని కొయ్యగా జగన్మోహన్ రెడ్డి మిగులుతాడంటే ఏం చెప్తారు? అంటే అక్కడ అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ మంతనాలు, ఈ చర్చలు, ఈ వెల్కమ్ ఇదంతా కూడా అసలు ఇతను తోడుకొని తీసుకెళ్ళిందే అవినాష్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయింది ఎవరు? ఒకవైపు ఏమో అవినాష్ రెడ్డి, ఇంకోవైపు ఏమో అనిల్ కుమార్ యాదవ్ తీసుకెళ్ళి వీళ్ళందరితో కలిపిన దీంట్లో ఇప్పుడు అటు చేసి ఇటు చేసి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరడం అవినాష్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందా?
ఏంకి పెళ్ళి సుబ్బిసావుకు వచ్చిందని జగన్ స్టాలిన్తో కలవటం, లేకపోతే ఇండియా కూటమి వైపు అడుగులు, అవినాష్ మరి అతని రాజకీయ చర్మాంకమా, ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఈ జంపింగ్ జిలానీ ఈ రాజకీయం వల్ల ఇవాళ ఏం జరుగుతుంది, ఇక రాజకీయ సమాధి ఏంటి, అతను ఏంటంటే నమ్మకాన్ని కోల్పోయాడు. ఇప్పుడు పార్టీల మధ్య నమ్మకం కాదు, బీజేపీ పెద్దల దగ్గర నమ్మకం, లేకపోతే కాంగ్రెస్ దగ్గర విశ్వాసం, ఇది కాదు. సరే ఆ లీడర్స్ అది వేరే ఇష్యూ. అసలు ముందు ప్రజల్లో నమ్మకం కోల్పోయినాడు, ఇంకా పార్టీ ఏమి మనుగడ సాగిస్తుంది? సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జంప్ అనగానే చాలామంది వైసీపీలో నేతలు ఇప్పటికే చాలామంది జంప్ అయ్యారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా పరిస్థితి ఏం కాబోతుందని చర్చించుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.